నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలు నాకు రెండు కళ్ళ లాంటివి. వాటి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో రూపాయలు 221.02 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తాండూరు వ్యవసాయ విపణి పాలకవర్గం చైర్మన్ బాలరెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి సభ్యులు చేసిన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాండూరు అభివృద్ధికి పనిచేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక ప్రజలు అండగా ఉండాలని అన్నారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు రానున్న 6 నెలల్లో రూపాయలు 78 కోట్లు చేసే 26 ఉప కేంద్రాలను తీసుకువస్తామని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో 10.24 కోట్లతో నిర్మించబోయే విద్యుత్ ఉప కేంద్రాలకు స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డిల చేతుల మీదుగా శిలాఫలకాలను సోమవారం ఆవిష్కరించారు. జినుకుర్తిలో రూపాయలు 2.48 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి స్పీకరు, మంత్రులు, ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. విద్యుత్ కేంద్రానికి సంబంధించి సమగ్ర నివేదికను తనకు పంపించాలని మంత్రి వెంకరెడ్డి అన్నారు. అక్కడే ఉన్న కలెక్టర్ ప్రతీక్ జైన్కు విద్యుత్ శాఖ ఎస్ఈ సంజీవరెడ్డిలను ఆదేశించారు. తొలిసారి తాండూరు మండలానికి వచ్చిన స్పీకర్, మంత్రులకు జినుకుర్తి గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.